అండ్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డ్ని అందుకున్న అనురాగ్ కులకర్ణి గారిని మాట్లాడవలసిందిగా, దాని తర్వాత ఒక లైన్ పాడవలసిందిగా కూడా ముందే చెప్పేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి గెస్ట్లుగా విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్ సార్కి, నారాయణమూర్తి గారికి నమస్కారం. అండ్ ముళ్ళపూడి వర గారికి కూడా నమస్కారం అండి. సో నేను నా జర్నీ ప్రాపర్గా స్టార్ట్ అయింది. ఫస్ట్ నాకు కొంచెం అంటే నేనున్నానని చెప్పి తెలిసింది శతమానం భవతి అనే సినిమా నుంచి 2017లో. సో అప్పుడు నేను ఎప్పుడు కంపోజర్స్కి పాడినా నాకొక అంటే నేను ఒక ఎక్స్పీరియన్స్ గమనించేవాడిని. ఏ పాట పాడినా ఫైనల్ మనకి సింగర్స్ని చెన్నై నుంచో బాంబే నుంచో తీసుకొచ్చి పాడించడం ఒక కైండ్ ఆఫ్ అంటే ఎక్కువ శాతం అంటే ఒక 10 సాంగ్స్ ఉంటే అందులో ఒక 8 to 9 సాంగ్స్ అన్నీ అట్లా ట్రై చేసేవాళ్ళు అనమాట, బయట సింగర్స్ని తెచ్చి. సో నాకు ఎప్పుడు లోపల ఒక ఫీలింగ్ ఉండేది, అరే మనం ఎందుకు అంటే ఎక్కడ మనం వెనకబడుతున్నామన్న ఫీలింగ్తో నాకేంటంటే అంటే ఈ దారి కనుక్కుంటూ వెళ్ళే ప్రాసెస్లో 9 years ఇంతవరకు మీ అందరి ఆశీస్సులతో, దేవుడి ఆశీస్సులతో నేను ఐవ్ బీన్ గోయింగ్ స్ట్రాంగ్. సో మాది అదే ఇందాక భరద్వాజ్ సార్ అన్నారు, అదే అనురాగ్ కుల్కర్ణి అంటే ఎక్కడ బాంబే సింగర్ అనుకున్నానని చెప్పి. సో ఆ గౌరవం కోసం నేను చాలామందిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాను, అంటే మనకు కూడా తెలుగు సింగర్స్ కూడా ఆ గౌరవం రావాలని చెప్పి. సో మా ఊరు బాసర దగ్గర నీలా అనే ఊరు, సో రంజల్ మండలం. అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కామారెడ్డి. సో ప్రాపర్ తెలంగాణ ఇది. బట్ నా ఉద్దేశం ఏంటంటే మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడి నుంచి వచ్చినా అని చెప్పి నేను పుట్టిన ఊరికి కానీ నా ఊరికి కానీ పేరు తీసుకురావాలనేది ఉద్దేశం. సో అందుకని ఐడెంటిటీ పరంగా నేను ఎప్పుడంత పెద్దగా చెప్పుకోకపోయినా కృషి పరంగా మాత్రం ఎప్పుడు తక్కువ కాకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాను. అండ్ ఈ రోజున అంటే ఈ 9 yearsలో నేను నేర్చుకుంది ఏంటంటే మనకి ఒక విజన్ ఉంటే ఆ కన్సిస్టెన్సీ అండ్ ఆల్ అవి హెల్ప్ అవుతాయని చెప్పి. సో ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం వల్ల ఆ విజన్ ఇంకా పెద్దదై ఇంకా రెస్పాన్సిబిలిటీ తీసుకొని నాకు ఇప్పుడు నా ఫస్ట్ అవార్డ్ తెలంగాణ గద్దర్ అవార్డ్ కాబట్టి ఇది చాలా స్పెషల్గా ఉండిపోతుంది ఎప్పుడు లైఫ్లో. తర్వాత నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేశానని చెప్పి గుర్తుంచుకోవడానికి ఇది ఒక మైల్ స్టోన్ నాకు. అండ్ ఈ పాట పాడే అవకాశం ఇచ్చినందుకు వేణు ఉడుగుల గారికి, అండ్ ఈ పాట చాలా అద్భుతంగా కంపోజ్ చేసినందుకు సురేష్ బొబ్బిలి గారికి, అండ్ దీన్ని చాలా అద్భుతంగా డైరెక్ట్ చేసి ఈ ప్రాసెస్ అంతా అందరినీ నమ్మి ఈ సినిమా తీసినందుకు సాయిలు కంపాటి గారికి. అండ్ ఈ పాటలో లిరిక్స్ చాలా సులువుగా మీ అందరికీ అర్థమయ్యేలాగా రాసి దీన్ని ఎంతో అంటే పెద్ద పెద్ద కవిత్వాలు రాయడం చాలా కష్టం, కానీ సులువైన పదాలు రాయడం పెద్ద పెద్ద కవిత్వాలు రాయడం చాలా ఈజీ, కానీ సులువైన పదాలతో డీప్ మీనింగ్ చెప్పడం చాలా కష్టం. సో మిట్టపల్లి సురేందర్ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. అండ్ సురేష్ బొబ్బిలి గారితో నేను ఆల్మోస్ట్ నా కెరీర్ బిగినింగ్ నుంచి మేము ట్రావెల్ చేస్తున్నాము. సో ఎప్పుడు మేము మాట్లాడుకున్నప్పుడు మనం హిట్ కొట్టాలి అని చెప్పి అనుకునేవాళ్ళము. సో ఈ సినిమా ముందు కూడా మేము అట్లానే మాట్లాడుకున్నాము. బట్ ఇంత పెద్ద సక్సెస్ మీరందరూ ఇచ్చినందుకు అండ్ తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ ఈటీవీ విన్ నితిన్ గారికి, సాయికృష్ణ గారికి కూడా హ్యూజ్ సక్సెస్. అండ్ ఈటీవీ విన్తో నేను ఐవ్ బీన్ పార్ట్ ఆఫ్ వెరీ అంటే చాలా మంచి లైక్ అంటే ఐవ్ బీన్ పార్ట్ ఆఫ్ దర్ జర్నీ. అండ్ ఈ ప్రాసెస్లో కూడా నాకు లిటిల్ హార్ట్స్లో కూడా ఐవ్ బీన్ పార్ట్. అండ్ ఆల్మోస్ట్ 6 films ఉన్నాయి ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ వచ్చిన వాటిలో 6 filmsలో ఐవ్ బీన్ పార్ట్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.